Telangana Inter Cs Second Year English Medium students, good morning to all. ఈ వీడియోలోనైతే ఎపిసోడ్ 4 గురించి అయితే మనం నేర్చుకుందామండి. ఈ వీడియోలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, యూనిట్ 3 అండి. ఒకసారి అయితే రీక్యాప్లోకి వెళ్ళినట్లయితే చిన్నగా 1 minute చెప్పుకుందామండి. అయితే మనకు టెక్స్ట్ బుక్స్ అయితే తెలుసండి. ఇందులో నుంచి అయితే మనము థర్డ్ యూనిట్ అయితే చెప్పుకుంటున్నాము. మనకైతే ఇక్కడ చూడవచ్చు, మీరు విజువల్ అయితే చూడవచ్చు. మనకైతే ఇది 85 పేజీలు అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందండి. మీకు ఇక్కడ చూడండి, ఇది అయితే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా మనకైతే ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఈ చాప్టర్ నుంచి వెళ్ళి క్వశ్చన్ నెంబర్ 20 అయితే వస్తుందండి. ఇది 10 మార్క్స్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం అయితే మరి మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏ విధంగా రాయాలో కూడా ఇది అదే ఆన్సర్ బుక్లెట్ అని మీకు విజువల్లో చూపెడుతున్నా. ఇది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరైతే చూసుకోవచ్చండి. సో ఇక్కడైతే మనకైతే ఫస్ట్ అయితే ప్రాబ్లం అనేది అయితే అండర్స్టాండ్ కావాలండి. ప్రాబ్లం అండర్స్టాండ్ అయితే ఆటోమేటిక్ ఆన్సర్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇక్కడైతే నేను ప్రాబ్లం అయితే ఒకసారి రీడ్ చేస్తాను, ఒకసారి అయితే కేర్ఫుల్గా చూడండి. రీడ్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ receipts and payments account, your receipts and payments account of a Manasvi library library వారి receipts and payments accounts నుంచి you are required to prepare income and expenditure account. సో మనకైతే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమంటున్నారండి. ఏ సంవత్సరం ప్రిపేర్ చేయమంటారంటే ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020. సో 31st March 2020 యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇక్కడ చూడండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ March 31st 2020 అయితే దీని యొక్క ప్రొఫార్మా నమూనా ఏ విధంగా ఉంటుంది నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుందండి, మీరు ప్రిపేర్ కాండి. సో ఇక్కడైతే చూడండి, మరి క్వశ్చన్ అయితే మనం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ రిసిప్ట్స్ అండి. రిసిప్ట్స్ అంటే ఆర్గనైజేషన్లోకి వచ్చిన క్యాష్ అండి. ఎవరి ఆర్గనైజేషన్? ఇక్కడ మనస్వి లైబ్రరీలోకి వచ్చిన రిసిప్ట్స్ క్యాష్. ఇది పేమెంట్స్ అంటే మనస్వి లైబ్రరీ వాళ్ళు చెల్లించిన ఖర్చులు అండి. ఇందులో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, తర్వాత రెవెన్యూ ఇన్కమ్స్ ఉంటాయండి, అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కేవలం రెవెన్యూ ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవాలి ఇందులో నుంచి వెళ్ళి. సో ఈ పేమెంట్ల నుంచి వెళ్ళి కేవలం రెవెన్యూ పేమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్కు తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు డిఫరెన్స్ ఏంటిదంటే నేను ఒకసారి విజువల్లో అయితే చూపెడుతున్నానండి. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ చేసి అయినా మీరు రీడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోని పాజ్లో పెట్టుకొని రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే ఇచ్చారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అండి. సో ఇవి మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోవాలండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దేనికోసం అయితే ఖర్చు చేస్తుందో సంస్థ, ఆర్గనైజేషన్ దేనికోసం అయితే ఖర్చు చేస్తుందో ఆ ఖర్చు యొక్క ఉపయోగం అంటే మళ్ళీ డే టు డే ఆర్గనైజేషన్ అండి. ఇంకర్డ్ పునరావృతం కావాలి అండి. ఒక సంవత్సరం లోపల పునరావృతం అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ శాలరీస్ ఉంది, తర్వాత వేజెస్ ఉంది. శాలరీస్ ఎవ్రీ మంత్ పే చేస్తారు అందులో పనిచేసే ఎంప్లాయీస్కు, అంటే ఒక సంవత్సరం లోపల రిపీట్ అవుతాయి. సో అలాంటి వాటిని ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారండి. ఒక సంవత్సరం లోపల రిపీట్ అయ్యే రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. ఇవి మాత్రమే తీసుకోవాలండి. సో ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మరి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఇవి బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలండి. బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకు లైక్ బిల్డింగ్స్ ఉన్నాయండి. బిల్డింగ్స్ కోసం ఖర్చు పెట్టిన ఎక్స్పెన్సెస్ ఒకసారి బిల్డింగ్ కోసం మనం ఖర్చు పెట్టినామంటే ఆ ఖర్చు యొక్క ఉపయోగం సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బిల్డింగ్స్ అనేది సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది ఉపయోగం. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారు అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇవి బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మనకు అవసరం లేదండి. సో సింపుల్గా మరి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి తర్వాత నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాయో అకౌంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇవన్నీ బిజినెస్ ఆర్గనైజేషన్లు అండి, కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఈ బిజినెస్ పెట్టినాయి. సో ఈ బిజినెస్ పెట్టిన ఆర్గనైజేషన్స్ అయితే 3 అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటైతే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల
గవర్నమెంట్కు ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలో తెలుస్తుందండి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి అందుకోసమే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అండి, అంటే డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయయి, సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో ఇవి కూడా ఏం చేయాలి, మరి గవర్నమెంట్ ఎంతో కొంత ఫండ్ ఇస్తూ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలకు కానీ. మరి ఆ ఫండ్ సక్రమంగా వీళ్ళు ఖర్చు పెట్టలేదో లేదో తెలుసుకోవడానికి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ప్రకారం వీళ్ళు కూడా అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, అంటే గవర్నమెంట్ లెక్కలు చూపెట్టాలి. అందుకోసమే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేసుకుంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తయారు చేసుకుంటుంది, బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుంటుంది. ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ చూసుకుంటేనే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తుంది. సో అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్, ఒక లెక్క అయితే తీసుకొని అయితే మనం అయితే ప్రాక్టీస్ చేద్దామండి. సో ఇప్పుడు చూడండి, ఈ లెక్క అయితే చూడండి, పేజ్ నెంబర్ 5 అండి, పేజ్ నెంబర్ 126, ప్రాబ్లం నెంబర్ 5 అండి. యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్ 2020 ఎడిషన్ అండి. సో ఇక్కడైతే మనం అయితే చూద్దామండి రిసిప్ట్స్. ఇక్కడ చూడండి, రిసిప్ట్ సైడ్ అయితే మనం అయితే చెప్పుకున్నాము. సో ఒక్కొక్క దాని గురించి ఒక 2 minutesలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ ఈ మనస్వి లైబ్రరీలో ఉన్న ఆల్రెడీ క్యాష్ అండి, ఆల్రెడీ గత సంవత్సరం ఉన్న క్యాష్ ఇది. సో ఎంట్రన్స్ ఫీజు, మరి ఇందులో జాయిన్ అవ్వడానికి అయితే మనస్వి లైబ్రరీలో ఎవరైనా సభ్యునిగా జాయిన్ కావాలంటే ఎంట్రన్స్ ఫీజు కట్టి రావాలి, కాబట్టి క్యాష్ వస్తుందండి. సబ్స్క్రిప్షన్ అంటే చందాలండి. సో ఇక్కడ చూడండి, మీరు స్టూడెంట్స్ మనస్వి లైబ్రరీ అనుడితోనే ఏదైనా ఒక లైబ్రరీని అయితే మీరైతే ఇమాజినేషన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడవచ్చు లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక లైబ్రరీని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ప్రాబ్లం అనేది రీడ్ చేయాలండి, కేర్ఫుల్గా ప్రాబ్లం అనేది రీడ్ చేయాలి. సో ఈ యొక్క ప్రాబ్లం యొక్క కంటెంట్ అర్థమైందంటే నీకు ఈ సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుందండి, సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారండి, చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అయితే అయిందండి, సబ్స్క్రిప్షన్స్ అనేది అయిపోయింది. ఇక రెంట్ ఆఫ్ లెక్చరర్ హాల్. సో మనస్వి లైబ్రరీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లైబ్రరీ పెద్దగా ఉన్నది, ఒక రూమ్ ఉన్నది, ఆ రూమ్ని అయితే ఏదో ఒక మీటింగ్కి అయితే రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇవ్వడం వల్ల క్యాష్ అనేది వస్తుందండి. సో అదే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, వీళ్ళు పే చేసిన శాలరీస్ ఎవ్రీ మంత్ పే చేస్తారు, రెంట్ పే చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడో ఒక పెట్టుబడి పెట్టేళ్ళు, క్యాష్ పోతుంది. పోస్టేజ్ ఖర్చులు చెల్లించేళ్ళు. ఎలక్ట్రిసిటీ, మరి లైబ్రరీలో ఎంతో కొంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీ మంత్లీ పే చేయాలి. బుక్స్ పర్చేజ్ చేసేళ్ళు, న్యూస్ పేపర్ పర్చేజ్ చేసేళ్ళు. రిమైనింగ్ అంతా క్యాష్, ఇదంతా సంస్థ నుంచి పోయిన క్యాష్, ఇది సంస్థలోకి వచ్చిన క్యాష్ అండి. సో ఈ విధంగా ఉంటుందండి. దీన్ని పట్టుకొని మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మొదటగా మన అడ్జస్ట్మెంట్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలండి. కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ పేపర్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అడ్జస్ట్ నెంబర్ 1 రీడ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇంక్లూడ్స్ 500 రూపీస్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఈ సబ్స్క్రిప్షన్లో అట 500 రూపీస్ అట ప్రీవియస్ ఇయర్ ఉన్నాయట. ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మనం దీనికైతే ఒక స్టార్ గుర్తు అయితే పెట్టుకోండి, ఒక సర్దుబాటు ఉన్నది కాబట్టి. నెక్స్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ₹1500. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే చెల్లించాల్సిన చందాలు అండి. సో దానికి కూడా దీనికి ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉన్నా కానీ దీనికే పక్కన ఇంకొక స్టార్ గుర్తు పెట్టుకోండి. నంబర్ 2 రీడ్ చేయండి. నంబర్ 2 రీడ్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ₹500 అండి. మళ్ళీ సబ్స్క్రిప్షన్లో దీంట్లో ముందుగానే అడ్వాన్స్ 500 రూపీస్ తీసుకున్నారట. సో దీనికి కూడా ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి. కేవలం ఒక సబ్స్క్రిప్షన్స్కే 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యాపిటలైజ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీజు. ఈ ఎంట్రన్స్ ఫీజులో ఆఫ్ అమౌంట్ ఏం చేయమనంటే క్యాపిటలైజ్ చేయమనండి. క్యాపిటలైజ్ అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కు యాడ్ చేయమన్నారండి. కాబట్టి సగం ఏమో అక్కడ యాడ్ చేయాలి, సగం ఏమో ఇక్కడ రెవెన్యూ ఇన్కమ్ సైడ్ రాయాలి అండి. నెక్స్ట్ నంబర్ 4 బుక్స్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్ ఎట్ 5% ఫర్ యానం అండి. సో ఈ బుక్స్ పైన ప్రతి సంవత్సరం 5% డిప్రిషియేషన్ అనేది ఏర్పడుతుందట. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో దీనికి ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి. ఇలా స్టార్ గుర్తు పెట్టుకున్న తర్వాతనే క్వశ్చన్ పేపర్లో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ యొక్క టెక్స్ట్ బుక్లో కానీ స్టార్ గుర్తు పెట్టుకున్న తర్వాతనే
నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రొఫార్మా నమూనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సొల్యూషన్ చేయండి. సో సొల్యూషన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక మన డెబిట్ సైడ్ అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ రాయాలి అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూడాలి. సో సాలరీస్ ఉంది, ఫస్ట్ వన్ సాలరీస్ ఉంది. సాలరీస్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇక్కడైతే సాలరీస్ అయితే డెబిట్ సైడ్ రాయండి. 2 సాలరీస్ అనేది. రెంట్ కూడా ఎవ్రీ మంత్ పే చేస్తారు కాబట్టి 1 ఇయర్లో ఇంకర్డ్ అవుతుంది, పునరావృతం అవుతుంది కాబట్టి ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, డబ్బులు ఉన్నాయి ఎక్కడో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమైనా ల్యాండ్ అన్నా పర్చేజ్ చేయడం కానీ లేదంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ ఏదో ఒక దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టిల్లండి. ఎవరు? మనస్వి లైబ్రరీ వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాష్ అయితే పోతే కానీ ఇది ఫిక్స్డ్ అసెట్స్ అండి. సో ఇది ఒక అసెట్ కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఇది ఒక ఆస్తి కాబట్టి సింపుల్గా తెలుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎక్కడో ఒక మనం పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి పెట్టుబడి అనేది మనకు కంపల్సరీ ఆస్తి అవుతుంది కాబట్టి ఇది ఆస్తి అప్పుల పట్టిలో రాయాలి. ఆస్తి అప్పుల పట్టి అంటే బ్యాలెన్స్ షీట్లో రాయాలనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి ఇది ఇందులో రాయకూడదండి. నెక్స్ట్ పోస్టేజ్ అంటే తపాలా ఖర్చులు అండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ స్టాంప్స్ కానీ మిగతా ఏమైనా మన లైబ్రరీకి సంబంధించినవి మనం పోస్ట్ చేయాలంటే మనకు పోస్టల్ ఖర్చులు అవుతాయి కాబట్టి ఇది ఎవ్రీ మంత్ కానీ ఎప్పుడైనా చేసుకుంటాం, 1 ఇయర్లో రిపీట్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అంటే ఇక లైబ్రరీలో లైట్స్ ఉన్నాయి, లైట్కి సంబంధించి మనం ఎవ్రీ మంత్ అయితే కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్ వస్తే కంపల్సరీ పే చేయాలి కాబట్టి ఇది కూడా ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ రాయండి. సో ఇక్కడైతే బుక్స్ అయితే ఇచ్చిండండి. బుక్స్ ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత ఒకసారి లైబ్రరీలో బుక్స్ అయితే ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత ఈ బుక్స్ 1 సంవత్సరం కంటే ఎక్కువసేపు ఉపయోగపడుతుంది. మనము ఏ బుక్స్ కోసం అయితే మనం ఖర్చు చేసినామో ఆ ఖర్చు యొక్క ఉపయోగం సంవత్సరం కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి దట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం బ్యాలెన్స్ షీట్లో రాస్తాము. సో ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాయం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ బుక్స్ అయితే మనం తీసుకోవద్దు. బట్ ఇక్కడ మనకు ఒక స్టార్ గుర్తున్నది అంటే ఏదో అడ్జస్ట్మెంట్ ఉన్నది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అడ్జస్ట్మెంట్ ఏమున్నదో ఒకసారి అయితే మనం కేర్ఫుల్గా రీడ్ చేద్దాం. ఇక్కడ చూడండి 4th వన్ చూడండి, బుక్స్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్ ఎట్ 5% పర్ యానం. అంటే సంవత్సరానికి 5% అయితే మనకు డిప్రిషియేషన్ ఏర్పాటు చేయమంటున్నారు. డిప్రిషియేషన్ అనేది లాస్ కాబట్టి లాసెస్ అండ్ ఎక్స్పెండిచర్స్ అయితే మనం డెబిట్ సైడ్ రాయాలి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. సో ఇక్కడైతే చూద్దాం మరి బుక్స్ అయితే 6,000కి అయితే పర్చేజ్ చేశారు. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాము, అది ఏ విధంగా ఉంటుందో. డిప్రిషియేషన్ ఆన్ బుక్స్ 6,000 రూపీస్ అయితే బుక్స్ యొక్క వాల్యూ అండి. 5% అంటే 5/100 ఇంటూ ఇక్కడ 6 months అంటే 6/12 అండి. మరి 6 months నేను ఎందుకు వేసాను అంటే ఇక్కడ డేట్ చూడండి, బుక్స్ పర్చేజ్ చేసింది 2019 October 1. మనం ప్రిపేర్ చేసే అకౌంట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము, 31st March 2020. ఈ డేట్ నుంచి వెళ్ళి ఈ డేట్ వరకు ఎన్ని మంత్స్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. సో అక్టోబర్ అంటే October 1 కాబట్టి అక్టోబర్ ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే డిసెంబర్కి 2019 అయిపోతుంది. జనవరి 2020, ఫిబ్రవరి, మార్చి ఎగ్జాక్ట్ 6 months అండి. సో 6 monthsకి ఎంత అవుతుందండి, 150 అంటే 150 రూపీస్ అయితే డిప్రిషియేషన్ వస్తుందండి. ఎలా అండి, ఇక్కడ 6 1 6 6 2 12 6 6 12. ఇక 20కి 20 క్యాన్సిల్ అవుతుంది. ఇక 2 2 2 3 6 0 ఉంటుంది. 30 × 5 అండి. 30 × 5 150 రూపీస్ అండి, 150 రూపీస్. సో మన డిప్రిషియేషన్ అనేది లాస్ కాబట్టి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ సరే రాయండి. డిప్రిషియేషన్ అండ్ బుక్స్ 150 రూపీస్ అండి. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరే డెబిట్ సైడ్ రాయండి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ఆల్రెడీ ఈ మనస్వి లైబ్రరీలో ఉన్న క్యాష్ అండి, దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు, అది మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు వస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ అంటే ఇది ఆల్రెడీ మనస్వి లైబ్రరీలో ఉన్న బ్యాలెన్స్ క్యాష్ అండి, ఇది మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజు అండి. ఈ రిసిప్ట్స్ అన్నీ మనము ఇక్కడ రెవెన్యూ ఇన్కమ్స్ అయితే రాస్తామండి. ఇందులో కేవలం రెవెన్యూ ఇన్కమ్స్ మాత్రమే తీసుకుంటాం, క్యాపిటల్ ఇన్కమ్స్ అయితే తీసుకోము. సో ఎంట్రన్స్ ఫీజు అనేది దీనికి సర్దుబాటు ఉందండి. సర్దుబాటు ఏమున్నదో ఒక్కసారి అయితే రీడ్ చేద్దాము. 3rd వన్ వచ్చేసి క్యాపిటలైజ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఫీజు.
సో ఈ ఎంట్రన్స్ ఫీజులో సగం అయితే ఆఫ్ అయితే క్యాపిటలైజ్ చేయమంటాడు. క్యాపిటలైజ్ అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కు యాడ్ చేయమంటాడు. హాఫ్ అమౌంట్ ఏమో ఇటు సార్ రాయమంటుండండి. సో రాద్దామండి, మరి వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్నే చేయాలండి. కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఇక్కడ చూడండి 3500 టోటల్ అమౌంట్, బై 2 వేస్తే మనకు హాఫ్ అమౌంట్ వస్తుందండి. చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్కు 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి. సో 3 అడ్జస్ట్మెంట్ ఏమో చూద్దాము. సబ్స్క్రిప్షన్స్ అయితే మీరు ఇక్కడైతే రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి సబ్స్క్రిప్షన్స్ అయితే ఇన్నర్ కాలంలో 18,500 అయితే నేను రాశాను. 18,500 అయితే రాశాను. సో ఇక్కడ 18,500 రాసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాము ఒకసారి కేర్ఫుల్గానైతే రీడ్ చేద్దాము. సో నంబర్ 1 చూసినట్లయితే సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఇంక్లూడ్స్ 500 రూపీస్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్. సో ఈ 18,500లోనే ప్రీవియస్ ఇయర్ ఉన్నాయట. మీరు ఎప్పుడు కానీ కరెంట్ ఇయర్ మాత్రమే తీసుకోవాలండి. మీరు ఎప్పుడైతే March 31, 2020 ప్రిపేర్ చేస్తున్నారో దీనికి ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ ఏమొస్తుంది April 1, 2019. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన మాత్రం ఇందులో తీసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఫ్యూచర్ ఇయర్ కానీ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేయాలి, అడిషన్ చేయాలి. అది ఏ విధంగా చూద్దాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామండి, సో ఇందులో లాస్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి, లెస్ చేయాలి కాబట్టి మైనస్ ప్రీవియస్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ ఎంత 500 రూపీస్. సో ఇందులోంచి లెస్ చేస్తే అమౌంట్ ఎంత ఉంటుందండి 18,000 ఉంటుందండి. సో ఇంకొక సర్దుబాటు ఉన్నది కాబట్టి ఇంకో సర్దుబాటు చూద్దాం. అండ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఫర్ ది కరెంట్ ఇయర్. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే మరి చెల్లించాల్సినవి కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో కరెంట్ ఇయర్లో రావాల్సినవి అండి, అవుట్ స్టాండింగ్ అంటే రావాల్సినవి. సో రావాల్సిన చందాలు అంటే మనకు ఎంత ఉన్నాయో చూద్దాం. రావాల్సిన చందాలు అవుట్ స్టాండింగ్ అంటే రావాల్సిన సబ్స్క్రిప్షన్స్ ఎంత 1,500 అండి. సో ఇవి యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తే 19,500 అండి. సో ఇంకొక సర్దుబాటు ఉందండి, ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకొక అడ్జస్ట్మెంట్ ఏంటిది, ఇక్కడ సెకండ్ వన్ చూడండి, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ₹500. అడ్వాన్స్ ఇన్ ₹500. 500 రూపీస్ అంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనకి ఏమన్నాడు, అడ్వాన్స్ ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. సో ముందుగా తీసుకోవాల్సిన మనకు అవసరం లేదు కదా. ఈ మనశ్రీ వాళ్ళు ముందుగానే తీసుకున్నారు. ఈ అకాడమీకి సంబంధించినవి కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినవి ముందుగానే తీసుకున్నారు. సో ముందుగానే తీసుకున్నారు కాబట్టి అవి ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలండి. సో రెడ్యూస్ అయితే మనం ఏ విధంగా చేద్దామో ఒకసారి చూద్దామండి. సో రెడ్యూస్ అనేది చూడండి, ఇక్కడ మైనస్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ 500 అండి. టోటల్ వచ్చేసి 19,000 రూపీస్ టోటల్ సబ్స్క్రిప్షన్స్ అండి. సో 19,000 ఇక్కడ అవుటర్ కాలంలో వేయాలండి. వేసిన తర్వాత నెక్స్ట్ ఏముందండి, రెంట్ ఆఫ్ లెక్చరర్ హాల్. ఇక్కడ చూసినట్లయితే లైబ్రరీ ఉంది, లైబ్రరీ పక్కనే ఇంకొక రూమ్ కూడా ఖాళీగా ఉందట. అందులో లెక్చరర్ అంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు రెంట్కి ఇస్తారండి రూమ్స్. సో రెంట్కి ఇస్తే మనకు క్యాష్ అనేది వస్తుంది కాబట్టి మనకు అది ఇన్కమ్ అవుతుంది కదా. ఆ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి ఇటు సార్ రాయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 3,550 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం. సో ఎక్కడో ఒక పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి పెడితే మనకు ఎవ్రీ ఇయర్ అట ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఇస్తుంది, 950 రూపీస్ వచ్చింది. సో ఇంట్రెస్ట్ వస్తే మనకు అది ఇన్కమ్ కదా, అది కూడా రెవెన్యూ ఇన్కమ్ కదా, 1 ఇయర్ లోపల రిపీట్ అవుతూ ఉంటుంది కదా ఇన్కమ్, కాబట్టి రెవెన్యూ ఇన్కమ్ సైడ్ 950 రూపీస్ అయితే రాయండి. సో ఇప్పుడు రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి, పేమెంట్స్ వైపు ఏమేమి రాయాలో అన్నీ రాసినాము, రిసిప్ట్స్ వచ్చే వాటి ఏమేమి రాయాలో అన్నీ రాసినాం. సో అడ్జస్ట్మెంట్స్ కూడా అన్నీ రాసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మీకు అండర్స్టాండ్ కావాలి అంటే నేను ఈజీగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే కంటిన్యూషన్లోనే. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఈ మనశ్రీ లైబ్రరీ వాళ్ళు పెట్టిన ఖర్చులు ఇవన్నీ మనశ్రీ లైబ్రరీ వాళ్ళు పెట్టిన ఖర్చులు అంటే డబ్బు పోతుంది. రెవెన్యూ ఇన్కమ్ అంటే మనశ్రీ లైబ్రరీ వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది, వచ్చిన ఇన్కమ్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్లోకి వచ్చిన ఇన్కమ్ ఎక్కువగా ఉందా లేదంటే పెట్టిన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయో చూసుకోవాలి.
ఇటు చూసి 19,000 అంటే ఇటు సైడే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న అమౌంట్ని ఏం చేయండి, ఇటువైపు వేయండి. యాస్టీస్గా అదే అమౌంట్ డెబిట్ సైడ్ వేయండి. వేసిన తర్వాత ఇదంతా ఆర్గనైజేషన్లోకి వచ్చిన అమౌంట్లోకి వెళ్ళి పోయిన అమౌంట్ తీసేయండి. వీళ్ళు చెల్లించిన ఖర్చులు డబ్బులు తీసేయండి. తీసేస్తే ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. తీసేస్తే మనకు 6,320 రూపీస్ ఉంటుందండి. దీన్ని ఏమంటారంటే మిగులు అంటారండి. మిగులు అంటే సర్ప్లస్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చుల పైన మిగిలిన ఆదాయం. సో ఈ విధంగానైతే మనము యాన్యువల్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఈజీగానే అర్థమైనట్టే ఉంటుంది. కాకపోతే బై ద ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను స్టూడెంట్స్కి, ఎప్పుడు కానీ ప్రతి ప్రాబ్లంకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఎన్నైతే ఉంటాయో అన్నీ మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ మర్చిపోతారు. ఎవ్రీ వీక్ ప్రాక్టీస్. మేబీ ఎవ్రీ డే 1 ప్రాబ్లం ప్రిపేర్ అయినా ప్రాక్టీస్ చేసినా నో ప్రాబ్లం. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా చేస్తే మీకు 10 మార్క్స్ వస్తాయండి. సో మీ క్వశ్చన్ పేపర్లో కూడా ఏ విధంగా ఉంటుందో కూడా నేను ఆల్రెడీ చూపెట్టానండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 20 అండి. ప్రాబ్లం విధంగా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఈ విధంగా. సో దీన్ని క్వశ్చన్ పేపర్ను చూసుకుంటూ మీరు ఏం చేయాలి, ఈ విధంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ 10 మార్క్స్ అండి. కానీ ఈ 10 మార్క్స్ కోసము గవర్నమెంట్ మీకు లెక్చరర్స్ చేత నేర్పించి టెస్ట్ పెట్టడం లేదు. మీకు తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో ఒక 1 year లెక్చరర్ల ద్వారా మీకు తెలియని విషయాలు మీకు తెలిపిస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ మీకు ఇంప్రూవ్ కావడానికి. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో లేదో మరి గవర్నమెంట్ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ను గవర్నమెంట్ వచ్చి క్వశ్చన్ చేయాలి, ఆస్కింగ్ చేయాలంటే డేస్ అనేవి సరిపోవు. కాబట్టి ఏం చేస్తుంది, అందరి స్టూడెంట్స్కి, ఈ ఇండియాలో ఉన్న అందరి స్టూడెంట్స్కి లెక్చరర్స్ ద్వారా టీచర్స్ ద్వారా తెలియని విషయాలు నేర్పించి వాళ్ళు ఎంతవరకు మీరు స్టూడెంట్స్ నేర్చుకున్నారో లేదో, మీకు తెలియని విషయాలు తెలిసినవో లేవో అని గవర్నమెంట్ తెలుసుకోవడానికి, మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి ఒక టెస్ట్ పెడుతుంది. అది ప్రతి ఇయర్లీ వన్స్ టైం టెస్ట్ పెడుతుంది. ఆ టెస్టే యాన్యువల్ ఎగ్జామ్. ఏదైతే యాన్యువల్ ఎగ్జామ్లో ఎక్కడైతే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఎక్కువనైతే మార్క్స్ వస్తాయో, ఏ సబ్జెక్టులో అనేది ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్ మీద నీకు ఎక్కువ తెలియని విషయాలు తెలిసినట్టు, అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు. సో దానికోసమే ఈ కంటెంట్ అర్థం కావాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ కంటెంట్ అయితే అర్థం కావాలి అండి. సో రిమైనింగ్ యూనిట్ యొక్క వీడియో చూడాలంటే నీకు డిస్క్రిప్షన్లో యూనిట్ వైజ్ అయితే లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీద మీరు ట్యాప్ చేసినా కూడా ఎవ్రీ యూనిట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీరు రీడ్ చేయవచ్చు. లేదు అంటే మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత చింతల శైలేందర్ అని నేమ్ టైప్ చేసిన తర్వాత మీ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత హోమ్ ఇలా ఉంటుంది. వీడియోస్ ప్లేలిస్ట్కి వెళ్ళండి. వెరీ సింపుల్ లాజిక్ అండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళవి సీరియల్గా పెట్టానండి వీడియోస్. ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ తెలుగు మీడియం వాళ్ళే సీరియల్గా పెట్టాను. సెకండ్ ఇయర్ వాళ్ళే అకౌంటెన్సీ తెలుగు మీడియం వాళ్ళే సీరియల్గా పెట్టాను. రిమైనింగ్ థియరీ కూడా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఎవ్రీది ప్రతి తెలియని విషయాలని మీకు చాలా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు అయితే మరి ఒకవేళ మీకు ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా అండర్స్టాండ్ కాకపోయినా, నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ బాగున్నా కూడా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.